మొదటి అధ్యాయం కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 22-23 వచనాలను కలిసి చదువుకుందాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసం మందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. మరొకసారి ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు వగు దేవా, జీవం కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. సమయంలో ఈ మాటలను దీవించుము, ఆశీర్వదించుమని నీ దయ కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి, దేవా ఈ మాటలు అనేకులకు జీవార్థముగా ఉండటకు సహాయం చేయమని, ఈ ఇంటికి దీవెనకరంగా చేయమని, వింటున్న వారిలో ప్రభువా వాక్యపు తాకిడి మీరు అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగంలో 127వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుంటూ వచ్చాము. ఈ కీర్తన యాత్రా కీర్తన. యాత్రా కీర్తనలో ఈ కీర్తన ఎవరిది అని రాయబడింది? సొలొమోనుది అని రాయబడింది. కాబట్టి ఈ యాత్రా కీర్తన మొదటి వచనంలో మరి ఇంటిని గురించినటువంటి సంగతి వ్రాయబడుతూ వచ్చింది. చదవండి ఎవరైనా. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. చూడండి, ఇల్లు అనేటటువంటిది ఎవరికి ఆశ ఉండదు? ఇల్లు కట్టుకోవడానికి అందరికీ ఆశ ఉంటుంది కదా. చాలాసార్లు కొన్ని అబద్ధపు మాటలు చెప్పేటటువంటి వారు కూడా ఉంటారు. నాకు భూమి మీద ఏం ఆశ లేదండి అంటారు. కానీ మనుషుడు అంటే అర్థం ఏంటంటే ఆశాజీవి అని అర్థం. కాబట్టి ఇల్లు కట్టడం అనేది అందరికి కూడా ఆశే. అందరూ కూడా ఆశ కలిగి ఉంటారు. అయితే బైబిల్ చెప్తుంది ఏమిటంటే, యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇల్లు కట్టబడాలి అని అంటే ఎవరు కట్టించాలి అని అంటే దేవుడే ఆ ఇంటిని కట్టించాలి. చూడండి, ఇప్పుడు సంతోషక్క ఇంత ఇల్లును కట్టింది కదా. ఈ ఇల్లు ఎవరు కట్టారు అని అంటే సంతోషక్క కట్టించుకుంది అని అంటాం. కానీ దాని వెనక ఉన్నది ఎవరు? దేవుడు దాని వెనక ఉన్నాడు. చూడండి, దేవుడు తనకు ఆరోగ్యం ఇవ్వకపోతే ఇల్లు కట్టేదా? దేవుడు తనకు ఉద్యోగం ఇవ్వకపోతే ఇల్లు కట్టేదా? దేవుడు ఆ ఉద్యోగంలో కొంత ధనమును ఇవ్వకపోతే ఆ ఇల్లు కట్టేదా? కట్టేటటువంటిది కాదు. కానీ ఈ దినము ఈ ఇంటిని కట్టడానికి వెనకున్నటువంటి ప్రయాస ఎవరిది అంటే ప్రభు యొక్క ప్రయాస. కాబట్టి దేవుడు అనుగ్రహించాలి. భూమి మీద ప్రతి ఆశీర్వాదము వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ప్రతి ఆశీర్వాదము వెనక దేవుడే ఉంటాడు. దేవుడు లేకపోతే మనుషుడు ఆశీర్వాదమును పొందుకోలేడు. కాబట్టి దేవుడు ఆదాము విషయంలో కూడా మనం గమనిస్తే దేవుడు మనుషుల్ని ఏం చేశాడు? నిర్మించినాడు. మనుషుల్ని సృష్టించినాడు. తన పోలిక చొప్పున
తన స్వరూపములో దేవుడు ఏం చేశాడంటే సృష్టించినటువంటి వాడుగా ఉన్నాడు. సృష్టించి ఏం చేశాడంటే మొదటగా మానవుని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏం చేశాడు? ఆశీర్వదించినాడు. చూడండి, ఆదికాండము మొదటి అధ్యాయం, ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చూడండి, మనుషుల్ని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఏం చేశాడు? ఆశీర్వదించినాడు. ఏమని ఆశీర్వదించాడు? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోనండి. ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. కాబట్టి దేవుడి యొక్క ఆశీర్వాదము ప్రతి మానవుని మీద ఉన్నది. దేవుని యొక్క ఆశీర్వాదం ప్రతి మానవుని మీద ఉన్నది. ఆ ఆశీర్వాదములో ఒక ఆశీర్వాదం ఏంటంటే ఈ ఇల్లు కట్టుకోవడం. దేవుడు 2 రకాలుగా ఆశీర్వదిస్తాడు. పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు. కాబట్టి ఈ దినము దేవుడు ఇంటిని ఇచ్చాడు అని అంటే దేవుడు ఆశీర్వదించినాడు, దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఈ ఆశీర్వాదము వెనక ఎవరున్నారు అని మనం ఆలోచిస్తే దేవుడే ఆ ఆశీర్వాదం వెనక ఉన్నాడు. ప్రయాసం మీరు పడవచ్చు, కానీ దేవుడే దాని వెనకాల ఉన్నాడు. చాలాసార్లు దేవుడు కట్టించకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ రాయబడుతూ వచ్చింది. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. కాబట్టి ఈ లోకంలో మన ప్రయాసం అంతా కూడా ఏంటంట? వ్యర్థం. ప్రసంగి అన్నాడు. ప్రసంగి అంటే ఎవరు? సొలొమోను. ఇప్పుడు ఇక్కడ కూడా రాయబడింది ఎవరి యొక్క కీర్తన? సొలొమోను కీర్తన. సొలొమోనే చెప్పగలడు వ్యర్థము అనేటటువంటి మాట. ప్రసంగి గ్రంథంలో ఆయన చెప్పాడు, వ్యర్థము 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 సమస్తము కూడా వ్యర్థం అన్నాడు. భూమి కింద జరిగేటటువంటివి అంత కూడా వ్యర్థము. కారణం ఏంటంటే దేవుడు లేకుండా మనం ఏమి ప్రయాసపడినా, దేవుడు లేకుండా మనం ఎంత శ్రమించినప్పటికీ అది వ్యర్థం, అది వ్యర్థం. కాబట్టి ప్రతి ఆశీర్వాదానికి వెనక ఎవరున్నారంటే దేవుడున్నాడు. ఆ సంగతిని మనం మర్చిపోవద్దు. కాబట్టి ఇప్పుడు ఇల్లు కట్టించినటువంటి వ్యక్తి ఎవరంటే దేవుడు. దేవుడు ఇల్లు కట్టించినటువంటి వ్యక్తి దేవుడు. కాబట్టి దేవుడే ఈ ఇంటిని కట్టించినటువంటి వాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. కాబట్టి మనం గమనిస్తే ఇప్పుడు ఇల్లు కట్టాలా? ఇల్లు కట్టాలంటే మేము మొదట్లో వచ్చి చూసినాం. ఈ స్థలం ఎట్లుందంటే అంతా కూడా నివాస యోగ్యంగా నివాసం కట్టుకోవడానికి వీలు లేకుండా ఉంది. కాబట్టి ఇప్పుడు ఇల్లు కట్టాలంటే దాన్ని ఏం చేయాలా? దాన్ని చదును చేయాలి. చదును చేసిన తర్వాత ఒక ప్రణాళికను వేసుకోవాలి. ఆ ప్రణాళిక ప్రకారంగా ఆ ఇంటిని కట్టాలా. దానికి పునాదిని వేయాలి. కాబట్టి ఇల్లుకి ఏమవసరం అంటే పునాది అవసరమై ఉన్నది. కాబట్టి పునాది లేకుండా ఇల్లు ఏం కాదు, నిలబడదు. ఇల్లు నిలబడదు. కాబట్టి ఇల్లు కట్టబడాలి అని అంటే, ఆ ఇల్లు నిలబడాలి అని అంటే, ఇల్లు చక్కగా ఆ ఆకారంలోనికి రావాలి అని అంటే పునాది అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి అందుకే కొలస్సీ పత్రికలో మనం చదువుతూ వచ్చాం. ఇల్లు కట్టేటటువంటి విషయంలో ఎలాంటి పునాదిని గురించి చెప్పబడింది అక్కడ? కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 23వ వచనం చదవండి. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి. దేని మీద కట్టబడాలట? పునాది మీద కట్టబడాలి. పునాది మీద కట్టబడితే ఎలా ఉంటుందంటే అది స్థిరముగా ఉంటుంది.
స్థిరమైనటువంటి ఇల్లుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము కూడా మన జీవితాన్ని మనం ఆలోచించినప్పుడు మనము కూడా ఎలా ఉండాలంటే ఆత్మీయమైనటువంటి జీవితంలో పునాది మీద కట్టబడేటటువంటి వారంగా ఉండాలి. పునాది మీద కట్టబడేటటువంటి వారముగా మనం ఉండాలి. అందుకే బైబిల్ చెప్తా ఉంది, పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు అది ఎలా ఉంటుందట? స్థిరముగా ఉంటుంది. స్థిరముగా ఉంటుంది. చూడండి 22వ వచనంలో చూడొచ్చు. మనం 22వ వచనము చదవండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు. దేనికంట? నిలవబెట్టుటకు. కాబట్టి ఇల్లు కట్టబడినట్టుగా మనుషుడు కూడా ఏం చేయబడాలా? కట్టబడాలి. ఈ కట్టబడేటటువంటి విధానంలో కట్టబడినప్పుడు ఆ యొక్క ఇల్లు ఏమవుతుందంటే అది చక్కగా నిలబడుతుంది. పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు అది చక్కగా నిలబడుతుంది. కాబట్టి ఆ నిలబడేటటువంటి విధానంలో మనం గమనించినట్లయితే మొదటిగా చదవండి 22వ వచనంలో, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను. చూడండి, ఒక ఇల్లు ఎట్లయితే నిలబడుతుందో ఒక మనుషుడు కూడా ఆత్మీయంగా నిలబడాలంటే దేవుడు చెప్పాడు పరిశుద్ధులుగాను. ఎట్లా నిలబడాలంట? పరిశుద్ధులుగా. అందుకే దేవుడు ఈ లోకాన్ని చూసినాడు. ఈ లోకాన్ని చూసినప్పుడు మనుషుడు ఒక్క వ్యక్తి కూడా ఎలా లేడు? పరిశుద్ధుడిగా లేడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. అందుకే మనుషుడు ఎలాగో కట్టబడాలంటే పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా కట్టబడాలి. కాబట్టి ఇప్పుడు మనుషుడు ఎలాగో పరిశుద్ధుడు కాగలడు? ఒక ఇల్లుగా కట్టబడాలంటే, ఒక ఇంటిగా కట్టబడాలంటే మనుషుడు పరిశుద్ధంగా ఉండాలి. మనుషుడు ఎలాగూ పరిశుద్ధుడు కాగలడు అనంటే బైబిల్ చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది, పరిశుద్ధులుగా చేస్తుంది. కాబట్టి మనం పరిశుద్ధులు కావాలంటే యేసు రక్తం అవసరం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ఆత్మీయంగా కట్టడానికి, నిన్ను ఆత్మీయంగా ఒక ఇంటిగా చేయడానికి ఏ ఇల్లు ఆ ఇల్లు చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. మనుషుడు ఎట్లా కట్టబడాలంట? దేవుడు నివసించేటటువంటి స్థలముగా. ఇప్పుడు దేవుడు మన హృదయంలోనికి రావాలంటే, దేవుడు మన హృదయంలో నివసించాలంటే, దేవుడు నివసించేటటువంటి ఇల్లుగా మనం ఉండాలంటే మనలో ఏముండాలా? పరిశుద్ధత ఉండాలి. అందుకే భూమి మీద దేవుడు పరిశుద్ధులు ఎవరైనా ఉన్నారా అని చూసినప్పుడు ఒక్కరు కూడా పరిశుద్ధులుగా లేరు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకంలోనికి ఆయన మానవుడిగా దిగి వచ్చినాడు, మనుషుడిగా దిగి వచ్చినాడు. కన్యక గర్భములో ఆయన జన్మించినాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన ఏం చేసినాడు? జీవించినాడు. అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేసినాడు, కుంటి వారిని బాగు చేసినాడు, గుడ్డి వారిని బాగు చేసినాడు, చనిపోయిన వారిని లేపినాడు, అద్భుతాలు చేశాడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆ దేవుడే మనుషుని కొరకై ఏం చేశాడంటే రక్తము గార్చినాడు. బైబిల్ చెప్తుంది ఆయన రక్తం ఎలాంటి రక్తం అంట? ఎలాంటి రక్తం? ఆయన రక్తము పేతురు పత్రికలో రాయబడుతూ వచ్చింది. ఆయన రక్తాన్ని గురించి చదవండి. 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనం.
అమూల్యమైన రక్తము అనగా ఆయన రక్తము అమూల్యమైన రక్తము, ఆయన రక్తము నిర్దోషమైనటువంటి రక్తము, ఆయన రక్తము నిష్కలంకమైనటువంటి రక్తము, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తము అది అమూల్యమైనటువంటి రక్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైనటువంటి రక్తం, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము. ఆ రక్తము చేత ఎవరైతే కడగబడతారో, ఎవరైతే పరిశుద్ధులు అవుతారో వారందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు నివసించేటటువంటి ఇల్లుగా వారు కట్టబడతారు. కాబట్టి బైబిల్ చెప్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. బైబిల్ చెప్తా ఉంది, మనము దేవుని చూడాలి అని అంటే మన హృదయం శుద్ధి కావాలా, హృదయంలో దేవుడు నివసించాలి. కాబట్టి ఒక ఇల్లు కట్టబడాలంటే అది పరిశుద్ధమైనటువంటి దానిగా మార్చబడాలి, పరిశుద్ధమైనటువంటి ఇల్లుగా కట్టబడాలి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుణ్ణి చూడాలి అంటే ఒక మానవుడు పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడు కావాలనంటే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము చేత మనుషుడు కడగబడాలి. రెండవదిగా చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, రెండవదిగా నిర్దోషులుగాను. చూడండి, ఒక మనుషుడు మొదటగా పరిశుద్ధుడు కావాలి. పరిశుద్ధుడైనప్పుడు మనుషుడు ఏమవుతాడు? నిర్దోషి అవుతాడు, దోషము లేనటువంటి వాడుగా అవుతాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రతి మానవుణ్ణి నిర్దోషిగా తీర్చడానికి, ప్రతి మానవుణ్ణి నిర్దోషిగా చేయడానికి ఈ లోకానికి ఆయన దిగి వచ్చున్నాడు. కాబట్టి మనుషుడు పాపములో ఉంటే మనుషుడు దోషి. పాపములో ఉన్నటువంటి మనుషుడు దోషిగా ఉంటాడు. దోషం చేసిన వాడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు, నరకములో ఉంటాడు. అందుకే బైబిల్ చెప్తుంది, నిన్ను నిర్దోషిగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దిగి వచ్చినాడు. మొదటిగా మనుషుడు పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా కట్టబడాలి. రెండవదిగా మనుషుడు నిర్దోషమైనటువంటి వ్యక్తిగా కట్టబడాలి. మూడవది చూడండి, ఆ నిరపరాధులుగాను నిలవబెట్టుటకు. ఎవరమంట? నిరపరాధులుగా ఆయన నిలబెట్టేటటువంటి వాడు, నిరపరాధులుగా నిలబెడతాడు. అందుకే భూమి మీద మనుషుడు మూడంతలుగా కనబడాలి. ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా ఉండాలి, రెండవదిగా నిర్దోషిగా ఉండాలి, మూడవదిగా నిరపరాధిగా ఉండాలి. అప్పుడే మనుషుడు పరలోకానికి వెళ్తాడు. పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిరపరాధిగా మనుషుడు దేవునికి నివాస స్థలముగా కట్టబడితే అప్పుడే పరలోకం ఉంటుంది. అందుకే బైబిల్ చెప్తా ఉంది, చూడండి 22వ వచనం మరలా చదవండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. చూడండి, మాంసయుక్తమైనటువంటి దేహములో దేవుడు పరిశుద్ధుడు, దేవుడు వెలుగులో ఉండేటటువంటి వాడు, దేవుడు ఆత్మస్వరూపమైనటువంటి వాడు. ఆ దేవుడే మానవాళిని రక్షించుట కొరకు ఈ లోకానికి ఆయన దిగి వచ్చున్నాడు. ఆయన రక్త మాంసములలో పాలు పొందాడు. మనుషుని పరిశుద్ధునిగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా చేయడానికి ఈ లోకములో ఆయన కల్వరి శిలువలో ఏం చేశాడంటే రక్తము గార్చినాడు. ఆయన శ్రమ పొందినాడు. ఆయన రక్తము చేత ఎవరైతే కడగబడతారో వారందరూ కూడా దేవుని ఇల్లుగా కట్టబడతారు, దేవుని నివాస స్థలముగా కట్టబడతారు. కాబట్టి అందుకే బైబిల్ చెప్తా ఉంది, 23వ వచనం చదవండి మరలా.
పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి. చాలు. మనుషుడు ఎలా కట్టబడాలా? పునాది మీద కట్టబడాలి. చూడండి, పునాదిని గురించినటువంటి సంగతి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గురించిన బోధయు, హస్త నిక్షేపణము, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పును పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణులమగుటకు సాగిపోదుము. చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడింది, పునాది అనేటటువంటి మాట. కాబట్టి ఇప్పుడు ఇల్లుకి ఏం అవసరము అంటే, ఒక వ్యక్తి కట్టబడాలంటే పరిశుద్ధుడుగా, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా కట్టబడాలి. ఆ కట్టబడేటటువంటి వ్యక్తి పునాది చేత కట్టబడాలి. దేవుని వాక్యం చెప్తుంది, పునాది చేత కట్టబడడము అంటే అర్థం ఏంటంటే, నిర్జీవ క్రియలను ఏం చేయాలా? విడవాలి. మనలో ఏ క్రియలు ఉంటాయి? మనుషుల్లో నిర్జీవమైనటువంటి క్రియలు, జీవము లేనటువంటి క్రియలు. ఆ క్రియలు ఏంటంటే పాప సంబంధమైనటువంటి క్రియలు. మనం పాప సంబంధమైనటువంటి క్రియలను విడిచిపెట్టాలి. భూమి మీద మనుషుడు పాప సంబంధమైన క్రియలు చేస్తున్నాడు. అందుకే మనుషుడు దేవుణ్ణి చూడలేకపోతున్నాడు. అందుకే ఆ వ్యక్తి ఆత్మీయంగా కట్టబడలేకపోతున్నాడు. కాబట్టి మనుషుడు నిర్జీవమైనటువంటి క్రియలను విడిచిపెట్టాలి. అందుకే మనుషులు ఏమైపోతున్నారంటే దొంగలుగా, వ్యభిచారులుగా, మరి మాంత్రికులుగా, భయంకరమైనటువంటి వ్యక్తులుగా మనుషుడు మారిపోతున్నాడు. కారణం ఏంటంటే మనుషునిలో జీవము లేనటువంటి క్రియలు ఉంటున్నాయి. జీవము లేని క్రియలు ఉంటున్నాయి. ఏం చేయాలా? జీవము లేని క్రియలను విడిచిపెట్టాలా? ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో పాప సంబంధమైనటువంటి క్రియలు విడిచిపెట్టగలుగుతున్నావా? నీవు పాప సంబంధమైనటువంటి క్రియలు విడిచిపెట్టకపోతే నీవు పరలోకానికి వెళ్ళలేవు. నీ జీవితాన్ని నువ్వు మార్చుకోకపోతే నీ పరలోకానికి వెళ్ళలేవు. క్రైస్తవుడని చెప్పుకున్నప్పటికీ నీ జీవితంలో ఒక మార్పు లేకపోతే, నిర్జీవమైనటువంటి క్రియలు విడిచిపెట్టకపోతే నీవు పరలోకానికి వెళ్ళలేవు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నిర్జీవ క్రియలను ఏం చేయాలట? విడిచిపెట్టాలి. నిర్జీవమైనటువంటి క్రియలు విడిచిపెట్టాలి. జీవం కలిగినటువంటి క్రియలు నీలోనికి రావాలి. నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు. ఏం చేయాలట? మారు మనస్సు పొందాలి. మన మనస్సు మారాలి. ఇదే పునాది. పునాది అంటే ఏదో కాదు, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి, మారు మనస్సు పొందాలి. నీ మనస్సు మారి ఏం కావాలా? నూతనము కావాలి. దేవుడు చెప్తున్నాడు, నూతన హృదయము నేను నీకు ఇస్తానని చెప్తున్నాడు. నూతన హృదయంలో దేవుడి నివాసం ఉంటాడు. ఇప్పుడు ఈ ఇల్లు ఏ ఇల్లు? నూతనమైనటువంటి ఇల్లు. ఈ నూతనమైనటువంటి ఇల్లులో ఇప్పుడు ఎవరి నివాసం ఉండాలా? ఆ ఇల్లు కట్టుకున్న వారు నివాసం ఉండాలి కదా. ఇల్లు కట్టుకున్న వారి నివాసం ఉంటారు. కాబట్టి దేవుడు నిన్ను కూడా ఆయనకు ఒక ఇల్లుగా కట్టాలనుకుంటున్నాడు. ఆ కట్టబడినటువంటి వ్యక్తి నీ జీవితంలో నీ మనస్సు మారి నువ్వు నూతనం చేయబడాలా. క్రొత్త వ్యక్తిగా నువ్వు మార్చబడాలా. క్రొత్త జీవితం రావాలా. అప్పుడే దేవుడు నీలో నివాసం ఉంటాడు. దేవుడు నీలోనికి వస్తాడు. నీవు క్రొత్త ఇల్లుగా చేయబడతావు. క్రొత్త ఇంటిలోనికి ఆయన వస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందాలి. నీ మనస్సును ఏం చేయాలా? మార్చుకునేటటువంటి వారంగా ఉండాలి. చూడండి, 3వ సంగతి, దేవుని యందలి విశ్వాసము. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. కొంతమంది ఏమంటారంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడండి? దేవుడే లేడు అంటారు. దేవుడే లేడు అంటారు. బైబిల్ చెప్తుంది, దేవుడు లేడు అనేటటువంటి వ్యక్తి బుద్ధిహీనుడు. మనుషుడు
ఏమవుతుందంటే బుద్ధిహీనత అది. కాబట్టి నువ్వు ఎవరి యందు విశ్వాసం ఉంచాలా? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసము నీకు అది పునాది. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఆ దేవుడు ఎవరంటే భూమిని, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుణ్ణి, నక్షత్రాలను సమస్తమును ఆయన సృష్టించినటువంటి దేవుడు. ఈ ప్రపంచాన్ని కట్టినటువంటి వాడు. ఈ ఇంటిని మనం ఎట్లయితే కట్టుకున్నామో ఆయన దేని కట్టాడు? ప్రపంచాన్ని కట్టినటువంటి వాడు. బైబిల్ చెప్తుంది, నేను భూమికి పునాదులు వేసి తిని. దేనికి వేసాడట? భూమికి పునాదులు వేసి తిని. ఆయన భూమికి పునాదులు వేసినటువంటి వాడు. ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే నీ జీవితం ఏమవుతుంది ఆలోచించావా? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇది నీ జీవితానికి పునాది. విశ్వాసం అంటే ఏదో కాదు. ఆయన అదృశ్యుడైన దేవుడు, కనబడిన వాడు, ఆత్మస్వరూపైన వాడు, ఆయన ఉన్నాడు అని నమ్మడమే విశ్వాసం. ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మొదటిగా నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. రెండవదిగా మారు మనసు పొందాలి. మూడవదిగా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన తర్వాత నీవు బాప్తిస్మములో పాల్గొనాలి. కాబట్టి ఇది పునాదిగా ఉంది. బైబిల్ చెప్తుంది, పునాది లేనటువంటి ఇల్లు అది ఏమవుతుందో బైబిల్లో రాయబడుతూ వచ్చింది. చూడండి, ఎక్కడ రాయబడుతుంది? మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఇల్లు ఎట్లా కట్టబడాలట? బండ మీద, అనగా పునాది మీద కట్టబడాలి. బైబిల్లో రాయబడింది. ఆ బండ ఎవరంటే ప్రభు అయిన క్రీస్తే. నేను ఆయన మీద కట్టబడాలి. మనుషుడు ఎలా ఉన్నాడంటే పడిపోయినటువంటి ఇల్లుగా ఉన్నాడు, కట్టబడినటువంటి ఇల్లుగా ఉన్నాడు, పాడైపోయినటువంటి ఇల్లుగా ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను కడతాను. అయ్యో, నా జీవితం పాడైపోయింది, నా కుటుంబం పాడైపోయింది, నా యొక్క మంచితనం పాడైపోయింది, నా యొక్క జీవితం అంతా కూడా పతనమైపోయింది, నా జీవితం ఎందుకులే అనుకుని అనేకులు ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బైబిల్ గ్రంథంలో దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి పాప భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేను మిమ్మల్ని కడతాను. నీ జీవితానికి కట్టువాడు దేవుడే. ఎంతో మంది చక్కని ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఎంతో మంది లగ్జరీ లైఫ్ ఉంటుంది, ఎంతో మంది కార్లలో తిరుగుతున్నారు, ఎంతో మంది ఆనందిస్తున్నారు, ఎంతో మంది లోకంలో అనేకమైన వాటిని సంపాదించుకుంటున్నారు. కానీ వారి జీవితాలను ఏం చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటున్నారు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు కట్టేటటువంటి వాడు. నీ జీవితాన్ని కడతాడు, నా జీవితాన్ని కడతాడు, మనందరి జీవితాలను కడతాడు. ఈ ఇల్లును కట్టినట్టుగా, నూతన గృహాన్ని కట్టినట్టుగా దేవుడే కట్టేటటువంటి వాడు. దేవుడు కట్టేటటువంటి వాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, ప్రభువా, నేను పాపిని, నీ రక్తం చేత నన్ను కడుగు, నా కొరకు నువ్వు రక్తం కార్చావు, నీ రక్తం చేత నన్ను కడుగుము, నీలో నన్ను కట్టుము అని నువ్వు అన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను కట్టేటటువంటి వాడు. ఆయన నిన్ను కట్టేటటువంటి వాడు. అందుకే మనుషుడు అన్ని ఉన్నాయి కానీ సంతోషం లేదు. తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు, వారి జీవితాలను కట్టుకోలేకపోతున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను నిన్ను నూతన గృహముగా కడతాను, ఒక నూతనమైన వ్యక్తిగా కడతాను అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆయన మాటలు వినాలా, ఆయన మాటలు వినాలా. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు, ఇంట్లోకి వస్తారు, ఇంట్లోకి వచ్చి దేవుని వదిలేసుకున్నారనుకోండి, దేవుని మాట వినలేదనుకోండి,
మన జీవితాలు ఏమవుతాయి? మన జీవితాలు ఏమవుతాయి? కట్టబడవు. ఇంట్లోకి వచ్చిన తర్వాత మనం ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలి. ఈ ఇంట్లోకి వచ్చాము, ఇల్లు కట్టుకున్నాం, కానీ తర్వాత కట్టుకోవాల్సింది ఏంటి? మన జీవితాలను కట్టుకోవాలి. ఎట్లా కట్టాలా? ఆత్మీయంగా కట్టుకోవాలి. నా మాటలు విని దేవుడు ఇంటికి ఇచ్చినప్పుడు మనం ఏం చేయకూడదంటే సుఖముగా ఉండడం కాదు, కానీ దేవుని మాటలను వినాలి. దేవుని మాటలు విన్నప్పుడు ఎలా ఉంటుందంట ఆ జీవితము? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండు. కాబట్టి ఈ గృహంలో ఉండేటటువంటి వారు, ప్రతి మానవుడు కూడా దేవుని మాట విన్నప్పుడు మనము కట్టబడేటటువంటి వారంగా ఉంటాం. ఆయన మాట వినాలి. బైబిల్ చెప్తుంది, మాట వినుట శ్రేష్టం. మాట వినుట శ్రేష్టం. మనం మాట వినేటటువంటి వారంగా ఉండాలి. అక్కడ కొంచెం అడవద్దు, అక్కడ మాట వినేటటువంటి వారంగా ఉండాలి. కాబట్టి బండ మీద కట్టబడినటువంటి ఇల్లుగా అక్కడ ఉంటుంది. చూడండి 25వ వచనం చదవండి. ఇప్పుడు వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. ఇప్పుడు ఎలాంటి ఇల్లు? ఎలాంటి ఇల్లు ఇది? పడిపోయినటువంటి ఇల్లు. ఒక వ్యక్తి తమ జీవితంలో దేవుని చేత కట్టబడితే పడిపోడు. దేవుని చేత కట్టబడితే పడిపోం మనం. ఏదైనా మనం ఆత్మీయంగా పడిపోవడం కారణం ఏంటంటే దేవునిలో కట్టబడకపోవడం. దేవునిలో కట్టబడకపోవడం. వానలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, ఆ ఇల్లు పడడం లేదు. కారణం ఏంటంటే పునాది కలిగినటువంటి ఇల్లు ఆ ఇల్లు. నీవు నేను కూడా దేవుని ఆత్మీయమైనటువంటి జీవితంలో కట్టబడాలి అంటే దేవుని పునాదిలో మనం కట్టబడాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఆయన మాటను వినాల్సినటువంటి వారంగా ఉన్నాం. చదవండి ఇప్పుడు 26వ వచనం. వాటి చొప్పున చెయ్యని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడేను. అప్పుడు అది ఏమైపోయిందట? కూలబడినటువంటి ఇల్లు. దాని పాటు గొప్పదని చెప్పి, దాని పాటు గొప్పది. దేవుని మాట వినకపోతే మనుషుడు ఏమైపోతున్నాడు? పడిపోతున్నాడు. మొదటిగా దేవుని మాట వింటే అది నిలబడే ఇల్లు. దేవుని మాట వినకపోతే పడిపోయేటటువంటి ఇల్లు. కాబట్టి మనుషుడు ఇల్లు కట్టుకుంటున్నాడు, దేవుడు కూడా ఇల్లు కట్టుకుంటున్నాడు. కానీ మనుషునికి ఆత్మకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఇల్లు కడుతున్నాడు. ఒకటి భౌతిక సంబంధమైనటువంటి ఇల్లు, రెండవది దేవుడే మనల్ని ఇల్లుగా మార్చుకుంటున్నాడు. ఇప్పుడు పరలోకంలో కూడా మనకి ఏం కావాలా? ఇల్లు కావాలి. పరలోకం కూడా ఇల్లు కావాలి. ఆ ఇల్లుని చూద్దాం. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఏమున్నాయట? అనేక నివాసాలు కలవు. నివాసములు కలవని నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మీరు నా నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచని యెడల నేనుండు స్థలంలో మీరును ఉండలాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. ఎక్కడికి తీసుకుపోతాడట? దేవుడు ఉండేటటువంటి స్థలంలోనే తీసుకొని పోతాడు. ఆయన అక్కడ స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థలం ఎలాంటిదంటే శాశ్వతంగా ఉండేటటువంటి స్థలం. 2 కొరింథీ 5వ అధ్యాయం చదవండి, 1వ వచనం నుండి. 2 కొరింథీ 5వ అధ్యాయం 5వ అధ్యాయము క్షమించండి 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం నుండి.
మీద మన గుడారమైన ఈ నివాసము భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదునైన నివాసము పరలోకమందు మనకున్నదని. మన నివాసం ఎక్కడుందట? పరలోకములో ఉంది. అది నిత్యమైనటువంటి నివాసం. ఈ భూమి మీద ఉండేటటువంటి నివాసాలు, గృహాలు, ఇల్లులు అన్ని కూడా ఏమైపోతాయి అంటే శిథిలమైపోతాయి. శిథిలమైపోయేటటువంటి నివాసాలు ఇవి. కానీ దేవుడు ఏర్పరిచినటువంటి నివాసము పరలోకంలో ఉంది. ఆ నివాసము నిత్యమైనటువంటి నివాసము. ఆ నివాసాన్ని మనం పొందుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి? మన హృదయంలో చేర్చుకోవాలి. మన పాపములు ఒప్పించబడాలి. మనం పరిశుద్ధులుగా, నిర్దోషులుగా కావాలి. నిష్కల్మషమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మారు మనస్సు పొందాలి. మన మనస్సును మార్చుకోవాలి. అప్పుడే దేవుడి నివాసాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఈ భూమి మీద మనం ఎన్ని సంపాదించినా, ఎన్ని ఇల్లులు కట్టుకున్నప్పటికీ పరలోక రాజ్యంలో మనకు ఒక ఇల్లు ఉన్నదనే సంగతిని మర్చిపోకూడదు. అందుకే మనుషులందరూ కూడా ఈ భూమి మీద వాటి కొరకే ఆశ పెట్టుకుంటున్నారు, కానీ పర సంబంధమైన వాటి మీద వారు మనసు పెట్టుకోవడం లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీకు కూడా పరలోకములో నీకు నివాసము కావాలంటే నీ పాపములు ఒప్పుకోవాలి ప్రభు ఎదుట. దేవా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తం చేత కడుగు, నన్ను శుద్ధీకరించు, నీ పరలోక రాజ్యంలో నాకు కూడా నివాసాన్ని ఏర్పాటు చేయి అని అంటే దేవుడు ఏం చేస్తాడంటే నీ కొరకు నివాసాన్ని ఏర్పాటు చేస్తాడు. అది పరలోక నివాసము, అది నిత్యముండే నివాసము, అది పరిశుద్ధమైనటువంటి నివాసము, అది మహిమ కలిగిన నివాసము, దేవుడు ఉండేటటువంటి స్థలము. ఆ స్థలంలోనికి మనుషుడు వెళ్ళాలి. నీవు అక్కడికి వెళ్ళాలంటే యేసు ప్రభు దగ్గర నీ పాపములు ఒప్పుకోవాలి. యేసు ప్రభు, నేను పాపిని, నా పాపములు క్షమించు, నీ రక్తం చేత నన్ను కడుగు, శుద్ధీకరించనని దేవుని ఎదుట ఒప్పుకుంటే దేవుడు నీ పాపములు క్షమిస్తాడు. నీకు పరలోకములో ఒక ఇల్లుని, ఒక నివాసమును, ఒక స్థలమును ఆయన ఏర్పరిచేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు. నీ జీవం ఏపాటిది? కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది ఈ జీవితం. భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడే దేవుని ఎదుట నీ పాపములు ఒప్పుకోవాలి. 127:1 చదవండి. కీర్తన 127వ కీర్తన 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసం. ఇప్పుడు చూడండి, ఇల్లు కట్టేది ఎవరు? దేవుడు కడతాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ప్రయాసం పడుతున్నారు. ఈ దిన భూమి మీద మనుషులు అనేక రకాలుగా మేము కూడా పరలోకములో ఒక ఇల్లును పొందుకోవాలా, మేము కూడా స్వర్గాన్ని పొందాలా, మేము కూడా పరలోకాన్ని పొందాలా, మేము కూడా అక్కడ సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. ఎన్నో మార్గాలు వెతుక్కుంటున్నారు. దాన ధర్మాల ద్వారా, పుణ్యకార్యముల ద్వారా మనుషుడు మేము స్వర్గం పోతాం అనుకుంటున్నారు, కానీ ప్రయాస పడుతున్నారు. కానీ మనుషుడు దాన ధర్మాల ద్వారా, పుణ్యకార్యాల ద్వారా మనుషుడు పరలోకం చేరలేడు. ఎట్లా పరలోకం చేరతారంటే దేవుడు నీ కొరకు స్థలము సిద్ధపరిస్తేనే, నీ పాపములు క్షమించబడితేనే, నీవు పరిశుద్ధుడు అయితేనే నీవు పరలోకములో ఆ దేవుడు ఇల్లును కడతాడు. ఆ స్థలానికి నువ్వు వెళ్తావు. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు కూడా పరలోక ఇంటికి వెళ్ళలేరు అని చెప్పబడుతుంది. కాబట్టి నువ్వు పరలోకములో ఉండేటటువంటి ఇల్లులోనికి నువ్వు వెళ్ళాలంటే నీ ప్రయాసం వ్యర్థము. నువ్వు అనుకుంటున్నావు పుణ్యకార్యాలు చేస్తే నాకు పరలోక ప్రాప్తి జరుగుతుంది అనుకుంటారు, స్వర్గం పోతాం అనుకుంటారు. కానీ భూమి మీద నీ ప్రయాస ద్వారా నువ్వు పరలోకం పోలేవు. కానీ దేవుడే నీ కొరకు పరలోకములో స్థలము సిద్ధపరచాలా. ఆ స్థలం నీకు కావాలంటే, పరలోకములో నీవు ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించు. యేసు ప్రభువా, నేను పాపిని ఒప్పుకో. ఒకవేళ ఒప్పుకోకపోతే మనుషుడు పాపములోనే జీవిస్తే, పాపములోనే మరణిస్తే నిత్య నరకం ఒకటి ఉంది.
అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు అక్కడ కాలాల. మండే అగ్ని గోళమది, మండే అగ్ని గుండమది. కాబట్టి ఆ అగ్నిగుండంలోనికి మనుషుడు వెళ్ళకూడదనే దేవుని యొక్క ఉద్దేశం. నీవు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నట్టుగా పరలోకములో నీవు ఇల్లు కట్టుకుంటున్నావా? పరలోకములో నీకు స్థలం ఉందా? ఆ పరలోక స్థలం నీకు కావాలంటే నీ పాపములు క్షమించబడాలి, నీ పాపములు క్షమించబడాలి. కాబట్టి నిత్య నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. నీ పరలోకములో ఉండాలనే దేవుని ఇష్టం. ఒకటే నువ్వు చేయాల్సింది, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ రక్తం చేత నన్ను కడుగు, శుద్ధీకరించు అని నువ్వు అడిగితే యేసు ప్రభు ఉన్న పాటను నీ పాపములు క్షమిస్తాడు. నువ్వు మరణిస్తే ఆ పరలోకములో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఇంటిలోనికి నువ్వు వెళ్తావు, లేకపోతే నిత్య నరకంలోనికి వెళ్తావు. ఏ మార్గం కావాలి? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నీ గురి ఎక్కడ? నీ గమ్యం ఎక్కడ? ప్రభు నేను ప్రేమతో ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయన పేరు పెట్టి నేను పిలుస్తున్నాడు. ప్రయాసపడి పాపభారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉంటున్నాడు. ఎవరైనా సరే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ కులానికి ఈ కులానికి కాదు, ఆ మతానికి ఈ మతానికి కాదు. ఆయన అందరికీ దేవుడు. నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. నీ కొరకే రక్తం కార్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు. నీవు పరలోకములో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నీవు అలా ఉండాలని ఆశపడితే యేసు ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభు దగ్గర నీ పాపములు ఒప్పుకో, దేవుడు నీ పాపములు క్షమిస్తాడు. ఇక్కడ సంతోషంగా ఇల్లు కట్టుకున్నట్టుగా నీవు కూడా పరలోకములో ఇల్లు కట్టుకోవాలంటే, ఆమె కూడా ప్రభు నమ్మింది, ఆమెకు పరలోకములో ఇల్లుంది. నీకుందా? ఆమె భూమి మీద ఇల్లు కట్టుకున్నట్టుగా పరలోకం కూడా ఇల్లు కట్టుకుంది. నువ్వు కట్టుకున్నావా? లేకపోతే యేసు ప్రభు ఇల్లును కట్టువాడు. యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువాని ప్రయాసం వ్యర్థం. నీ ప్రయాసం వ్యర్థమండి. దేవుడే నీ ఇల్లు కట్టాలా, దేవుడే నీ జీవితాన్ని కట్టాలా, దేవుడే నీ బ్రతుకులు కట్టాలి. కాబట్టి ఆయన యొద్దకు రా. ఆయననే నీకు ఆధారమైనటువంటి వాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. పరలోక రాజ్యంలో మీరుంటారు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక.